యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన్ని మహింపరుస్తున్నటువంటి సమయంలో అది తట్టుకోలేనటువంటి ఈ మత పెద్దలు మరలా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అడిగినప్పుడు వారు చూపు పొందినటువంటి ఆ వ్యక్తి మా అబ్బాయే, కానీ ఎలా చూపు పొందాడో మాకు తెలియదయ్యా, వయసు వచ్చిన వాడు గనుక తన సంగతి తానే చెప్పుకొనగలడు అని అతని మీదకి నెట్టేశారు. వాస్తవానికి వీళ్ళకు కూడా తెలుసు, తన కుమారుడు ఎలా చూపు పొందాడో తల్లిదండ్రులుగా వారికి తెలుసు. తెలిసినా తెలియనట్టు వారు యూదులకు భయపడి సమాజంలో నుండి వెలివేయబడతామేమో అనేటువంటి ఒక భయం వలన యేసు ప్రభు వారిని వారు ఒప్పుకోలేకపోయారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తల్లిదండ్రుల పాత్ర ఇందులో ఉన్నప్పటికీ కూడా వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఒక గొప్ప కార్యం. తన బిడ్డ జీవితంలో జరిగినప్పుడు ప్రతి తల్లిదండ్రి కూడా సంతోషిస్తారు, వారు కూడా సంతోషించారు. కానీ అది ఎవరి వలన జరిగింది అనేది వారు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. తెలియనట్టుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి జీవితంలో మునుపు అనుభవించిన బాధ, వేదన, ఇతరులపై ఆధారపడే ఆ పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా తొలగిపోయినప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డను బట్టి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది వారు దాన్ని అంతగా పట్టించుకోలేదు. ప్రతి కుటుంబంలో తమ పిల్లలు మంచిగా ఉంటే చూసి సంతోషించే తల్లిదండ్రులు కొంతమంది ఉంటే, కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలు మంచి పొజిషన్లో ఉన్నా కూడా సంతృప్తి చెందలేనటువంటి, అనగా ఒక విధంగా వారవలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా లేకపోలేదు. ప్రియులరా, ఇక్కడ నిజంగా తన కుమారుడిని ప్రేమించి తన కుమారుడి పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి నిజంగా వారు కృతజ్ఞత కలిగిన వారైతే, తన కుమారుడి పట్ల చేసిన కార్యం కూడా వారి పట్ల చేసినట్టేగా. ఇప్పుడు వారికి చేస్తే ఒకటి, వారి యొక్క బిడ్డకు చేస్తే మరొకట కాదు. ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. ఒక కుటుంబ వ్యవస్థలో ఏక మనసు, ఏకాత్మ లేకపోతే గనక ఆ కుటుంబం చిన్న భిన్నమైపోద్ది. కొంతమంది తల్లిదండ్రుల విషయంలో నాకెందుకులే అన్నట్టుగా, వారి సంగతి నాకెందుకులే అన్నట్టుగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో నాకెందుకులే అన్నట్టుగా ఉంటారు. కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టు నటించటం, ఇది చాలా ప్రమాదకరం. ఒక కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైతే ఈ ఏక మనసు, ఏకాత్మ, ఐక్యత అనేది ఉంటుందో, ఐక్యత ఉన్న కుటుంబం చాలా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఈరోజు తల్లిదండ్రులు తమ బిడ్డ విషయంలో మాకు తెలియదు అని చెప్పారు. రేపు వాళ్ళ కుమారునికి అదే పరిస్థితి. తల్లిదండ్రుల విషయంలో ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు, ఏదైనా బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కుమారుడు ఏమంటాడు? వాళ్ళ సంగతి నాకు తెలియదు అని అంటే, కుటుంబ వ్యవస్థకు ఏదైనా జరిగినప్పుడు కుటుంబం అంతా ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి లేనప్పుడు ఆ కుటుంబ వ్యవస్థకి ఏమైనా అర్థం ఉంటుందా? కష్టమైన, నష్టమైన కుటుంబం అంతా భరించాలి అనుకున్నప్పుడు అందులో బలం ఉంటుంది. ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎవరికి వారే తప్పించుకునే స్వభావం కలిగి ఉంటే ఆ కుటుంబానికి ఉన్న బలం తగ్గిపోతుంది. కుటుంబానికి ఎప్పుడు బలం అంటే కష్టంలోనైనా, సంతోషంలోనైనా అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడు కష్టము, నష్టము, దుఃఖము, వేదన కూడా అంతగా బాధ అనిపించదు. కానీ ఎప్పుడైతే ఎవరికి వారే యమునా తీరై ఒకరికి సంబంధం లేనట్టుగా ఉన్నారో ఆ కుటుంబంలో ఖచ్చితంగా అపవాది ఏలుబడి చేయటం ప్రారంభిస్తాడు. ఇక్కడ సందర్భం ఏదైనా ఒక మాట మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి కుటుంబ వ్యవస్థలో కూడా ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు సంతోషంలో పాలు పొందాలి, కష్టం వచ్చినప్పుడు కష్టంలో కూడా పాలు పొందాలి.
ఎవరైనా ఒక కుటుంబాన్ని గూర్చి అడిగినప్పుడు సూటిగా వారిని గూర్చిన వివరం చెప్పాలి. నాకు తెలియదు అని అంటున్నాము అనంటే అది ఏమాత్రం కూడా సరైన విధానం కాదు. ఇక్కడ తప్పించుకునే స్వభావం అనేది మన కుటుంబానికి మంచిది కాదు. ఒక వ్యక్తిని గూర్చి ఆ కుటుంబం బాధ్యత వహించాలి. అది ఏదైనప్పటికీ కూడా ఆ బాధ్యత వహించాలి అనే మనసు మనలో ఫిక్స్ అయినప్పుడు, ఆ మనసును మనము స్థిరపరుచుకున్నప్పుడు అన్ని విషయంలో కూడా వారితో పాటు ఏకీభవించగలుగుతాము. కనుక కుటుంబ వ్యవస్థలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటి అని అంటే, నేను నా కుటుంబం అందరూ ఒకటే. చెప్పండి, నేను నా కుటుంబం అందరూ ఒక్కటే. గనుక మేమందరం ఒకే మాట మీద నిలబడాలి. ఆమేన్. ఒకే మాట మీద నిలబడాలి. ఏక ఆలోచన మీద, ఏక తాత్పర్యం కలిగి ప్రతి విషయంలో కూడా ఒకే మనసు కలిగి ఉండాలి. అందులో ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, కష్టంలో కూడా సంతోషం ఉంటుంది. ఆమేన్. కష్టంలో కూడా సంతోషం ఉంటుంది. ఇతనికి దృష్టి కలిగింది, చూపు వచ్చింది. ఇది ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తు ప్రభువారి వలన కలిగింది. కానీ తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు? మాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారి వలన ఎవరి జీవితం ఎలా బాగుపడిందో చెప్పకపోవటం కూడా పాపమే. ఎవరి వలన మన జీవితంలో ఒక మేలు కలిగిందో ఆ కలిగిన మేలును మరిచిపోయి ఆ మేలును మనము చిన్న విషయంగా చూడటం, అది కూడా పాపమే. అంటే ఆ వ్యక్తి జీవితంలో కృతజ్ఞత లేదు అని అర్థమవుతుంది. కృతజ్ఞత లేకపోవటం కూడా పాపమే. ఇక్కడ తల్లిదండ్రులు నిజంగా ఏది ఏమైనా సరే మా బిడ్డ జీవితంలో ఉన్న శాపం తొలగించినటువంటి ఆ మహానుభావుడు ఆ యేసుక్రీస్తు గురించి మేము ధైర్యంగా నిలబడాలి. వెలివేస్తే మమ్మల్ని, మా బిడ్డను కూడా వెలివేస్తారు. మేము ఎక్కడైనా బ్రతకగలం. ఇప్పటి వరకు మా కుమారుడు ఒకవేళ అతడు బలహీనుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అతడు ఒక మంచి ప్రయోజకుడు అయ్యాడు. కనుక మా బిడ్డ విషయంలో మేము బాధపడవలసిన అవసరం ఏమి లేదు. మేము మా బిడ్డ కలిసి అవసరమైతే వెలివేయబడటానికైనా సిద్ధమే. కానీ మేలు చేసినటువంటి యేసయ్యను గురించి మాత్రం మేము ఖచ్చితంగా ఆయన్ని గణపరచాలి, ఆయన గొప్ప చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కరు నిజంగా నిలబడితే గనక యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఎవరైతే బలహీనంగా ఆలోచిస్తున్నారో వారికి కూడా ఇప్పుడు ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. మనం కూడా నిలబడాలి. మనకు చేసిన మేలుని మనం ఏమాత్రం కూడా దాచిపెట్టకూడదు. అది ఎవరి వలన జరిగిందో దానిని మనం సమాజానికి తెలియపరచాలి. ఆయన గొప్పతనాన్ని మనము మరుగున పెట్టకూడదు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూడండి, తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ బిడ్డ పట్ల చేసినటువంటి కార్యం గురించి వారు కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారు. వాడికి ఏం జరిగిందో మాకు తెలియదు, ఎవరి వలన జరిగిందో మాకు తెలియదు అని అన్ని తప్పించుకున్నారు. తెలియదా? నిజంగానే తెలియదా? తెలుసు. తెలిసి కూడా తెలియనట్టుగా నటించి వారు పాపం చేసిన వారుగా ఇక్కడ ఉన్నారు. ప్రియులారా, గుడ్డివాడిగా ఉన్న వ్యక్తి చూపు పొంది ఎంతో సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు తన బిడ్డతో ఏకీభవించవలసింది పోయి మాకు తెలియదని దేవుని కార్యాన్ని చాలా తేలికగా, చాలా సింపుల్గా చెప్పేశారు. అతడు ఎలా బాగుపడ్డాడో మాకు తెలియదు అని. మన పిల్లలు ఎలా బాగుపడతారో మనకు తెలియాలి. మన భర్తలు ఎలా బాగుపడతారో మనకు తెలియాలి. ఎవరి వలన బాగుపడతారో, ఎవరి వలన బాగుపడ్డారో, ఎవరి వలన వారు మేలు పొందగలరో మనకు తెలిసి ఉండాలి. అలా తెలుసుకోలేని రోజున మనం చాలా నష్టపోతాం. తెలిసిండి కూడా తెలియనట్టు. అరే, దేవుని సన్నిధికి వచ్చి ఎవరైనా చెడిపోతారా? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఎవరైనా కీడు అనుభవిస్తారా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ఏసై దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి మేలు పొందాడు కదా, మేలు పొందినటువంటి ఏసైని వాళ్ళు ఎంత బాహాటంగా ఒప్పుకోవాలి. అరే, జీవితాంతం మా పిల్లాడు గుడ్డివాడుగా బ్రతకవలసిన వాడు చూపు పొంది సంతోషంగా ఉంటే మా పిల్లవాడు గురించి మేము ఎందుకు భయపడాలి? వెలివేస్తారా? ఏమైనా చేయండి అన్నట్టుగా దేవుని కార్యాన్ని గూర్చి వారు
ఎంత కృతజ్ఞత లేని వారికి ఉన్నారు. మనం అలా ఉండకూడదు. మనము దేవుని వలన మేలు పొందనట్టుగా ఉండకూడదు. ఈరోజు మనం దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి గల కారణం ఎవరు? ఆయన గూర్చి మనం ఎంతో సంతోషంగా, ఆయన కొరకు మనం అవసరమైతే దేనికైనా సిద్ధమే అన్నట్టుగా ఉండాలి. మనము మన కుటుంబం అంతా ఒక్క మాట మీద నిలబడాలి. ఆయనను గణపరిసే వారంగా ఉండాలి. ఆయన మహింపరిసే వారంగా ఉండాలి. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా, ఆ సంఘంలో ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదన్నట్టుగా దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చి ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. మా కుటుంబం అంతటికీ యేసయ్య అవసరం కదా, మా కుటుంబం అంతటికీ వాక్యం అవసరం కదా, దేవుని సన్నిధిలో గడపటం మేలే కదా. మన పొరపాటు వలన, మన నిర్లక్ష్యం వల్ల మన రాబోయే తరాలు, రేపు మన కుటుంబంలో పిల్లలు, కోడళ్ళు, మన మనవలు ఎలా తయారవుతారు? మన కుటుంబం శాపంగా మిగిలిపోవాలా? మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన కుటుంబాన్ని మనం ఖచ్చితంగా క్రమశిక్షణలో పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఆధారపడి ఉంది.